జనం ఒకవైపు న్యూ ఇయర్ జోష్లో మునిగిపోతే మరోవైపు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లో మందుబాబుల ఆట తీశారు. హైదరాబాద్, వరంగల్తో పాటు కరీంనగర్, ఖమ్మం, విజయవాడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలతో విరుచుకుపడ్డారు. దీంతో పలుచోట్ల మందుబాబులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు మందుబాబులు. న్యూ ఇయర్ రోజున తాగితే తప్పేంటని ప్రశ్నించారు. ఇక హైదరాబాద్లో పోలీసులు అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. రోడ్డుపైకి వచ్చిన వారికల్లా పైపు పెట్టి ఊదమన్నారు. దీంతో కొంతమంది పోలీసులతో వాగ్వాదానికి దిగారు మందుబాబులు. హలో, ఇది తప్పు, ఇది మీ దౌర్జన్యం సార్. నేను డ్రింక్ చేసిన, ఇది మీ దౌర్జన్యం. నేను చేసిన బస్ స్టాప్లో ఉన్నాను. హలో, దౌర్జన్యం అవుట్ ఆఫ్ క్వశ్చన్లో. న్యూ ఇయర్ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసులు మందుబాబుల ఆట కట్టించారు. జిల్లా కేంద్రంలో మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిని పట్టుకున్నారు పోలీసులు. వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అటు సిరిసిల్లలో కూడా తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన ఓ వ్యక్తి తాను అడ్వకేట్నని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. చెక్ చేసే ముందు బ్రీత్ అనలైజర్ పనిచేయట్లేదంటూ ఆరోపించాడు. తాను కళ్ళు మాత్రమే తాగానని, అది కూడా చూపిస్తుందా అంటూ పోలీసులను ప్రశ్నించాడు. నేనే తాగుతున్నా 10 మంది ఇలా వస్తారు కదా. 1-0 చేసినా కానీ 3 సైకిల్ పోయినాయి హాస్పిటల్లో. 3 సైకిల్ పోయినాయి. ఈడ 1-0 చేస్తే నన్ను మొత్తం తాగొద్దని చెప్పారు. అయితే నా సైకిల్ దొరకవట్లే. ఇప్పుడు నాకు బండి అరకొచ్చిన బండి వేరు. ఏం చేయాలి? సవన్నా లేకపోతే 30% ఏదో మొత్తం అంత తాగినా పని చేయినా ఇవ్వాలి. నన్ను ఎక్సెల్ బండి అయితే సార్, ఇగో నా కాళ్ళు వస్తున్నాయి, ఏళ్ళు వస్తున్నాయి. ఏం చేయలేడు. ఇక సావన్న బతకల. మొత్తం మంది ఆగుతున్నా నా ఎక్సెల్ బండి అట్టి బండిగా నాకు ఇంతతో నా ఫోటో పోయింది. నా ఫ్యామిలీకి ఎట్లా, నేను ఎట్లా బతకాలి? మరి 100 మంది అయ్యాను. ఈ తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ అన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుడు? డ్రగ్స్ బంద్ చేస్తారా? బంద్ చేయమన్నాడు. దుకాణాలు బంద్ చేయ, ఏదో ఆపద